బాబు ప్లేస్లోకి జగన్ వెళ్ళాడు, జగన్ ప్లేస్లోకి బాబు రావడం వల్ల జరుగుతుంది అది. కానీ విద్యార్థుల విషయంలో మరి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? 2 ఏళ్లలో ఒక సమస్యను పరిష్కరించినప్పుడు అదే 2 ఏళ్లలో ఇంకో సమస్య పరిష్కరించడానికి ఎందుకు అక్కడ ఎవరు అడిగారు? ఏ విద్యార్థి అయినా అడుగుతున్నాడా? రోడ్డు ఎక్కాడా? ఉద్యమించాడా? ఉద్యోగులు అయితే రోడ్డు ఎక్కి ఉద్యమిస్తారుగా. అప్పుడు ఇదే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అయ్యో అంటారుగా. కాబట్టి ఎవడు రోడ్డు ఎక్కుతాడో వాడి కోసమే చూస్తారు. వాళ్ళు ఎక్కలేదు కదా, ఫీల్ అవడమా? ఇంతకుముందు మరి జగన్ అన్నీ ఇచ్చినా కూడా ఓడగొట్టలేదా? వెరీ సింపుల్. సంక్షేమ పథకాల విషయంలో జగన్ అన్నీ ఇచ్చినా కూడా ఓడాడు, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. మనం ఇప్పుడు ఎంత చేయాలో అంతే చేద్దాం. చివరిలో చూసుకుందాం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో లాస్ట్ 6 నెలల ముందు డబ్బులు ఇచ్చింది, మహారాష్ట్రలో లాస్ట్ 3 నెలల ముందు డబ్బులు ఇచ్చింది, నెల మహిళలకి. బెంగాల్లో ఇస్తామని చెప్పింది, ఆల్రెడీ అంతకుముందు ఇచ్చింది మమతా బెనర్జీ, అంతకంటే ఎక్కువ ఇస్తానంటే గెలిచింది. ఇప్పుడు కూడా ఏం చేస్తారు? రేపు ఎలక్షన్స్ ముందు జగన్ మేనిఫెస్టో ఏదాకి మేనిఫెస్టో బెటరు. జగన్ కనుక మహిళలకి నెల ఇస్తాను, ఇదివరకు ఏడాదికి ఇచ్చాడు కదా, అది వీళ్ళు ఇవ్వలేదు. నాకు తెలిసి వీళ్ళు లాస్ట్ ఇయర్లో ఇస్తారు 1500 రూపాయలు ఇచ్చేసేసి అవసరమైతే ఇంకో 500 కూడా వేసిస్తారు లాస్ట్ 6 నెలల ముందు ఏమో. అలాగే ఈ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అదో జగన్ అంతా ఆర్థికంగా అస్తవ్యస్తం చేసేసాడు కదా, నేను ఈ 4 ఏళ్లలో డబ్బులు సంపాదించిన మిగించేసేసాను, నా సంపాదన విపరీతం అయిపోయింది, ఇక అసలు తిరిగే లేదు, ఇక వెనక్కిపోయేది లేదు, మీరు మళ్ళీ మారిస్తే కనుక నాశనం అయిపోతారు, మీ ఇష్టం అని చెప్తాడు అప్పుడు చంద్రబాబు గారు. అప్పుడు వీళ్ళు ఆ